హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలో అత్యంత రహస్యమైన కణాల్లో న్యూట్రినోలు ఒకటి. ప్రతి క్షణం కోట్లాది న్యూట్రినోలు మన శరీరాన్ని దాటిపోతున్నప్పటికీ వాటిని గుర్తించడం చాలా కష్టం. తాజాగా శాస్త్రవేత్తలు ఒక శక్తివంతమైన న్యూట్రినో ఎక్కడి నుంచి వచ్చిందో వెతుకుతూ వెళ్ళి ఊహించని విషయాన్ని వారు కనుగొన్నారు. బ్లాక్ హోల్ అనుకుని వారు అసలేం కనిపెట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిశోధనను జపాన్, తైవాన్, ఇతర దేశాల శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. పరిశోధన ఫలితాలు నేచర్ ఆస్ట్రోనమీ జర్నల్లో ప్రచురితం చేశారు. శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంలో ఉన్న ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ గుర్తించిన IC210922A అనే అధిక శక్తి గల న్యూట్రినోను పరిశీలించారు. ఈ న్యూట్రినోను అనుసరిస్తూ పరిశోధకులు భూమికి దాదాపు 11 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న JCMT 0402-0424 అనే అత్యంత ప్రకాశవంతమైన గ్యాలక్సీని గుర్తించారు. ఇంత శక్తివంతమైన న్యూట్రినోలు సాధారణంగా సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ చుట్టూ ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తారు. అందుకే మొదట ఈ గ్యాలక్సీలో కూడా ఒక అత్యంత చురుకైన బ్లాక్ హోల్ ఉంటుందని అనుకున్నారు. అయితే ఆల్మా రేడియో టెలిస్కోప్తో చేసిన పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆ గెలాక్సీలో శక్తివంతమైన బ్లాక్ హోల్ సంబంధించిన స్పష్టమైన ఆధారాలైతే కనిపించలేదు. బదులుగా అక్కడ భారీ స్థాయిలో కొత్త నక్షత్రాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈ గెలాక్సీ దట్టమైన ధూళితో కప్పబడి ఉండటంతో సాధారణ కాంతిలో స్పష్టంగా కనిపించదు. కానీ రేడియో తరంగాల ద్వారా అది అత్యంత ప్రకాశవంతంగా కనిపించింది. అందుకే పరిశోధకులు దీనికి షాడో బ్లాస్టర్ అనే మారుపేరు పెట్టారు. సాధారణంగా ఇంత దూరంలో గ్యాలక్సీలను వివరంగా చూడటం చాలా కష్టం. కానీ షాడో బ్లాస్టర్కు భూమికి మధ్యలో ఉన్న మరో గెలాక్సీ గురుత్వాకర్షణ కారణంగా దాని కాంతి పెద్దదిగా కనిపించింది. దీంతో ఆల్మా టెలిస్కోప్ ఆ గెలాక్సీ లోపల నిర్మాణాన్ని మరింత స్పష్టంగా పరిశీలించే అవకాశం పొందింది. ఈ ప్రభావాన్నే శాస్త్రవేత్తలు గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. పరిశీలనలో గ్యాలక్సీ మధ్య భాగంలో కేవలం 1500 కాంతి సంవత్సరాల పరిధిలో భారీ మొత్తంలో గ్యాస్ ధూళి కేంద్రీకృతమై ఉన్నట్లుగా గుర్తించారు. నక్షత్రాలు జన్మించే ఇలాంటి ప్రాంతాల్లో అధిక శక్తి కణాలు ఢీకొనడం వల్ల న్యూట్రినోలు ఉత్పత్తి కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూశారు కదా, ఇప్పటి వరకు అధిక శక్తి న్యూట్రినోల ప్రధాన మూలంగా బ్లాక్ హోల్స్ ను భావించేవారు. కానీ వేగంగా నక్షత్రాలు పుట్టుకొస్తున్న ధూళితో నిండిన గ్యాలక్సీలు కూడా విశ్వంలో న్యూట్రినోలకు ముఖ్యమైన మూలంగా ఉండే అవకాశం ఉందని ఈ పరిశోధన ద్వారా తెలిసిందే. ఇలాంటి గ్యాలక్సీలు విశ్వంలో గుర్తించిన అధిక శక్తి న్యూట్రినోలలోని దాదాపు 20% వరకు వాటా కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.